హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పాత క్యాలెండర్స్ని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా మరొక ఐడియా షేర్ చేస్తున్నాను. చాలామందికి ముగ్గులు వేయడం కష్టంగా ఉంటుంది కదా, ఈజీగా వేయడం ఎలా అనేది నేను ఇంతకుముందు ఒక ఐడియా అయితే షేర్ చేశాను. అందుకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకోసమే ఇంకో ఐడియా నేను అది కూడా పాత క్యాలెండర్ని పడేసేయకుండా షేర్ చేస్తున్నాను. మరి స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకు పర్ఫెక్ట్గా అస్సలు రాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా క్యాలెండర్ని ఇలా స్క్వేర్గా కట్ చేసుకోవాలి. స్క్వేర్ లాగా కట్ చేసుకోండి. పెద్దదిగా ఉంటుంది క్యాలెండర్ కాబట్టి నేను అది తీసుకున్నాను. ముగ్గు కూడా మనకి పెద్దదిగా వస్తుంది కాబట్టి, అంటే మనం ఇది సంక్రాంతికి యూజ్ అవుతుంది అనమాట. పూజ గదిలో కానీ, తులసి చెట్టు దగ్గర కానీ, ఇంటి ముందు, అంటే మనము ఒక అపార్ట్మెంట్స్లో చిన్న ప్లేస్ ఉంటుంది, అలాంటి ప్లేసెస్లో ఇది వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో క్యాలెండర్ మీద కలర్స్ ఉన్నాయి కదా, మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని నేను వైట్ పేపర్ మీద ఇక్కడ వేస్తున్నాను. ఇలా స్క్వేర్గా తీసుకోండి. చిన్న పేపర్నే చూపిస్తున్నాను నేను. మీరు క్యాలెండర్ పెద్ద షీట్ని తీసుకోండి. ముందుగా ఇలా 3 చుక్కలు 2 వరుసలు పెట్టుకొని ఇలా నేను చూడండి రౌండ్ వేసాను కదా, సో ఇలా వేసుకోండి. చుక్కలు ఎందుకు అంటే రౌండ్ రావడం కోసం మాత్రమే చుక్కల్ని యూజ్ చేశాను. సో ఇలా 2 సార్లు గీసుకోవాలి. తర్వాత మధ్యలో ఇలా వీ షేప్ని వేసుకోండి. ఇప్పుడు నేను ఇంటూ పెట్టిన దాన్ని కట్ చేసి తీసేసేయాలన్నమాట. అది ఎలా తీయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే మీరు స్కిప్ చేయకుండా చూడండి అని అయితే చెప్తున్నాను. ఇప్పుడు మనం రౌండ్ అయితే వేసుకున్నాం కదా, అంటే ఇది కుండ అయితే వేస్తున్నాను విత్ చెరుకులతో సహా. సంక్రాంతికి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎండింగ్లో చూసారంటే అసలు మనకి చేత్తో వేసారా లేకపోతే ఇలా డిజైన్ పెట్టి వేసారా అన్న ఇదే ఉండదన్నమాట, అంత బాగుంటుంది. పైన లడ్డూలు అయితే ఇలా పెడుతున్నాను అనమాట. సో పక్కన చెరుకు వేస్తున్నాను. మీరు ఇంకా డిజైన్లు అయితే వేసుకోవచ్చు, కానీ వాటికి కొంచెం చిన్న చిన్న ప్రాసెస్లు అయితే ఉంటాయి. అవన్నీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. సో ఇప్పుడు కింద ఇలా స్టాండ్ లాగా అయితే వేస్తున్నాను అనమాట. ఇది మీరు పాలకుండలాగా వేసుకోవచ్చు, అంటే పొంగుతూ ఉంటాయి కదా, సో అలా కూడా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే దానికి కొంచెం చిన్న చిన్న ప్రాసెస్లు అయితే ఉంటాయి. అవి ఎలాగా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ముందుగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ స్పీడ్ పెట్టాను, ఎక్కువ లెంత్ ఎక్కువ అవుతుందేమో అని. చూడండి ఎక్కడ ఇంటూ చేశానో ఆ పార్ట్ని చివరి వరకు కాదండి, మధ్యలో చూడండి లాస్ట్లో చిన్న గ్యాప్ వదిలి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వీ షేప్ కట్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ ఇంటూ పెట్టాను కదా, మనం ఏదైతే లడ్డూస్ పెట్టామో ఆ షేప్ రావడం కోసం ఇలా కట్ చేసుకోవాలి. మీకు స్పీడ్ ఎక్కువగా ఉంది అనిపిస్తే మీరు యూట్యూబ్లో ఆప్షన్ ఉంటుందండి స్లోగా పెట్టుకోవడానికి. మీరు ఆ స్లోగా పెట్టుకొని చూడండి. చాలామందికి సోది చెప్తున్నారు అన్న ఇది వచ్చేస్తుంది, కాబట్టి నేను స్పీడ్ పెట్టాను. మీకు అర్థం కాకపోతే స్లో మోషన్లో పెట్టుకొని చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ట్రీని కట్ చేసేసాను. ఓపెన్ చేస్తే చూసారా కుండ ఎంత బాగా వచ్చిందో కదా. సో ఇలా చెట్లు అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇలా మనము రెడీ చేసుకోవాలి. క్యాలెండర్ అయితే పెద్దది వచ్చింది చూడండి. సో ఇలా పెద్దది అయితే వస్తుంది. దీంతో మీరు పెద్ద ముగ్గు కూడా వేయచ్చు. అది ఎలాగో కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. సో ముందుగా ఇక్కడ నేను కలర్ వేసుకున్నాను, బేస్ కోసం వేసుకున్నాను. మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వేసుకున్నాం కదా, దీని మీద నేను చేసుకున్న డిజైన్ పేపర్ని పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను కలర్స్ ఎక్కువ అంటే దేనికి ఏ కలర్ వేయాలో అలా ఆలోచించి వేస్తున్నాను. చూడండి, ఫస్ట్ కుండకి నేను ఇలా వైట్ వేసాను, తర్వాత మధ్యలో డిజైన్ కోసం ఇలా కలర్ వేసాను అనమాట. ఇంకొకటి మనకి చెరుకు యొక్క లీవ్స్ గ్రీన్లో ఉంటాయి కదా ఆకులు, సో గ్రీన్ వేసాను. చెరుకు గడ ఇక్కడ బ్లూ వేస్తున్నాను అనమాట. సో ఇలా మీకు నచ్చిన కలర్ని మీరు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని తీసేటప్పుడు పేపర్ని చాలా స్లోగా తీయాలి. మీరు పొడి కూడా ఎక్కువ ముద్దుగా వేసేస్తే తీయడానికి ఇబ్బంది అవుతుంది. సో చూసారు కదా, ఇప్పుడు లోపల నేను ఇలా డిజైన్ చేసుకుని పైన ఇలా రావడం కోసం నేను చేత్తో వేసాను అనమాట. సో చూసారు కదా, ఇలా చిన్న చిన్నవి మనం చేత్తో అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఇలా మనం చేత్తో వేయాలి మొత్తం అంటే కష్టం కదా, చాలామందికి రాదు. కాబట్టి ఈ ఐడియా తప్పకుండా వర్కౌట్ అవుతుంది, ట్రై చేయండి. సో నేను పెద్ద ముగ్గు ఎలా వేసానంటే, మనం ఒక కుండను తయారు చేసుకున్నాం కదా, దాన్ని పెట్టి ఫస్ట్ వేసుకొని తర్వాత మిగతావన్నీ వేసుకున్నాను అనమాట రౌండ్గా. సో మీకు ఎలా వేసుకునేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. గాలి వల్ల పిండి మొత్తం వెళ్ళిపోతుంది అనమాట, అందుకోసమే. సో మీకు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలియజేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.